బెడ్లో ఉన్నాడు. చూడండి, వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారంట. ఇంకా ఏమేమి నాకు తెలీదు. ఆయన ఇవాళ అలా నడుచుకుంటూ వస్తున్నాడంటే, అసలు ఆయన ఇవాళ నడుచుకుంటూ వస్తున్నాడంటే దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టండి. ఒక వారం ఈ స్థలానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఆయన మెట్లు ఎక్కటం, ఆయన ఇక్కడికి రావటం, ప్రభుకి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆపొద్దు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈయనెవరో తెలియదు కానీ వచ్చాడు. టీవీ చూసి వచ్చారు, అంతవరకే నాకు తెలుసు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎవరు బలహీనలో నేను చూస్తాను. మీరు అందరూ ఇలా ఉన్నా కూడా మిమ్మల్ని నేను మర్చిపోను. ఆ బలహీనంగా ఉన్నాడు. ఆయన్ని పెద్ద ఆయన ఇక్కడ తీసుకురమ్మని అంటే ఆయన నడువు లేకుండా వచ్చాడు. జస్ట్ వాటర్లో కొట్టాం, నడిచాడు. ఈరోజు పెద్ద సాక్షిగా ఇక్కడ నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. మీ పేరేంటి? నా పేరు బి శ్రీనివాసరావు. అల్వాల్ నుండి వచ్చాను. గమనించాలా పాస్టర్ గారు ఇక్కడికి నేను ఆరాధన టీవీ ఛానల్లో చూసి పాస్టర్ ద్వారా మేము విడుదల పొంది మంత్రశక్తులు. అసలు నేను నడవలేను, బెడ్ రిడను, మొత్తము కాళ్ళులో ఇక్కడ పరిగెత్తాను. అయ్యగారు అన్నాడు నువ్వు నడువు అంటే యేసు నామంలో పరిగెత్తాను. హల్లెలూయా. ఉరికాను, విడుదల పొందినాను మంత్రశక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి. నేను పైకి రావద్దని నా సొంత వాళ్ళే మంత్రాలు చేసి చంపాలని మా అన్నని చంపేశారు, మా చెల్లెని, మా చిన్న బావని. నెక్స్ట్ నేను చనిపోవాలి. యాక్చువల్ అయ్యగారికి చెప్పాను, ప్రభు నాకు భయం వేస్తుంది, నేను చనిపోతాను అయ్యగారు అంటే ఎంతో సమయం తీసుకొని 5 గంటల తెల్లారుజామున 3 గంటల వరకు మా ఇంటికి వచ్చి ఎంత విశ్వాసంగా ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచి చెప్పి మీకు ఏం కాదు బెదర్, విడుదల, నీ మరణం అనేది కొట్టేస్తున్నా. హల్లెలూయా. మరణం అనే కాడిని కొట్టివేస్తున్నా. ఆమేన్. దేవుడు విడుదల. మాట్లాడానికి రాకపోయేది, నడచనికి రాకపోయేది అంటే అయ్యగారు అన్నాడు నీకు మరణం అనే భయమే లేదు, నువ్వు బతుకుతావు అన్నాడు. అంతే. హల్లెలూయా. ఈరోజు నేను సజీవుడిగా ఉండి ఈ మందిరంకి రావడం జరిగింది. ఇక్కడ చాలా విడుదల, స్వస్థత, నిద్ర, ఆరోగ్యము, అన్నము అన్నీ ఆకలిస్తుంది, మంచిగా తింటున్నా. కాళ్ళు అంటండి ఇంతలాను ఉబ్బిపోయి ఈ మనిషిని భార్య 2 కుమారులు ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఎంత కష్టపడి. చాలా మందులకు చాలా డబ్బులు అయినాయి. మందులు, హాస్పిటల్, కార్డు, అబాబా, పెద్ద పెద్ద హాస్పిటల్, అపోలో, సన్షైను, యశోద, కిమ్స్. నేను రైల్వేలో చేస్తా కాబట్టి అని నాకు అంత రెఫర్ ఉంది. అయినా నాకు విడుదల పొందలే. ట్యాబ్లెట్స్ వేసుకొని విసుకొచ్చేసింది. నాకు జీవితం మీద విసుకొచ్చేసింది. ట్యాబ్లెట్లు 16 ట్యాబ్లెట్లు ఒకరోజు, 16 ట్యాబ్లెట్లు మింగాల. అంత మందుల వాసన, బాడీ అంతా, శరీరం అంతా నీరసము అంతా. నేను చెప్పండి మీకు ఎట్లా? ప్రైజ్. ఛానల్ మారుస్తూ ఉన్నప్పుడు బ్రదర్ది వచ్చిందనమాట. నా భర్తే చూస్తున్నాడు, చెప్పినారనమాట ఎట్లా వస్తుందంటే. అయితే మనం పోదామని ఒక వారం చూసాము. వారంలో 2 రోజులు చూస్తాం. మరుసటి వారం మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత అట్లా వెనకాల కూర్చున్నాము. ఆయన నుంచోట కూడా రావట్లేదు అనమాట. తర్వాత ప్రే చేసిన తర్వాత బ్రదరు ఇట్లా ప్రే చేస్తుంటే బ్రదర్కే తెలిసిపోయింది. నువ్వు నడువు అనగానే ఈయన ఇలా ఉరుకున్నారనమాట. ఆయనలో అంతా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఆయన మాట పలకగానే. ఇప్పుడు నా దేవుడు మంచిగా నడుస్తున్నారు, చాలా ఆరోగ్యం ఇచ్చాడనమాట దేవుడు. ఈయన 4 నెలలు 4 సంవత్సరాల మంచంలో ఉన్నాడంట. వాళ్ళ వదిన గారు సాక్ష్యం ఇస్తుందంటే బ్రదర్ మా మరిది బ్రతుకుతాడని అయితే మేము అనుకోలేదు. మాకు అనిపిస్తుంది ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళీ నడిస్తే మాకు ఎలాగుంటుందో అట్లా అనిపిస్తుంది బ్రదర్. ఆయన నడుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. డయాలసిస్ అవసరం లేదు, ఎందుకంటే ఈ కాళ్ళు వాపులు వచ్చినప్పుడు డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. మరి వచ్చినాయి బ్రదర్ ఇప్పుడు కాళ్ళు వాపులే? మళ్ళీ ఏం లేదు కదా. ప్రార్థన ఏమైనా ముట్టుకుంటాం అలాంటివి ఏమైనా జరిగినాయి ఇక్కడ? ఏం చేయలేదు బ్రదర్. ఇక్కడ వచ్చాము, ప్రార్థన చేసే వీళ్ళు చేశారు అంతే. వీళ్ళు ఎట్లా చల్లేము అంతే. నడువంటి ఉరుకుతున్నాడు ఇక ఆయన. చప్పలు కొట్టాడు గట్టిగా. 2 కిడ్నీలా ఒకటేనా? కిడ్నీలు 2 పైన 2 కిడ్నీలు. ఇంత ఎనర్జీగా ఉంటారు అనుకున్నారు మీరు? మళ్ళా బతకని అనుకున్నాను అయ్యగారు. ఎనర్జీ పక్కన పెట్టుకుని అయ్యగారు ప్రార్థన వల్ల, ప్రేయర్ ఆయిల్ వల్ల, వాటర్ వల్ల ఆమేన్ చాలా విడుదల పొందినాను. ఇంట్లో దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి, మంత్ర శక్తులు, దయ్యం శక్తులు పారిపోతున్నాయి. ప్రేరాలు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే దయ్యాలు గడగడ వణుకుతున్నాయి, గుండెలో భయం పుడుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. అసలు మీ కాళ్ళు ఎట్లా ఉన్నాయమ్మా ఇప్పుడు? పర్లేదు, చాలా
ఈ కాళ్ళు చూడండి, పోయిన వారం అంతకుముందు వారం వచ్చారు వీళ్ళు. అవి ఎన్ని సంవత్సరాలు మట్టి మాది? 5-6 years అవుతుంది. మంత్రాలే. ఇప్పుడు నార్మల్ అయిపోయింది చూడండి. దాదాపుగా ఇంకా కొద్దిగా పుండ్లు అయితే కాదు కానీ మామూలు మచ్చలు ఉన్నాయి. పుండ్లు లేవు. ఆమేన్. హల్లెలూయా. ఎంత దురదండి, రాత్రులు నిద్రపోతారా? నిద్ర ఉండేది కాదు అసలు. ఇప్పుడు పడుకుంటున్నారా? ఇప్పుడు పడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. లాక్డౌన్ టైంలో ఈయన ఆటో నడిపించుకోవడం ఒక దొరసాన్ని బండ్లో ఎక్కించుకెళ్ళేవాడు అంట. ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్. 9 గంటలకి వెళ్తుంది. దానివల్ల ఈయన జీవితం నాశనం అయిపోయింది. టైంకి వెళ్తాడంటే ఈయన 9 గంటలకు వెళ్తాడ. 9 గంటలన్నర దాకా అక్కడ రెడీ అయ్యి టెన్షన్ పెట్టేదంట. ఆ టెన్షన్కు దేనికో 2 కాళ్ళు పడిపోయినాయండి ఆయనకి. మొత్తం రోజు మేకప్ వేసుకుంటా ఉండేదంట ఈయన అక్కడ పెట్టి. ఆయనేమో ఆ సిటీలో స్పీడ్గా వెళ్ళకపోతే మళ్ళీ ఆమె ఉద్యోగం వెనక ఏమైనా అయితే స్పీడ్గా హై టెన్షన్ అంట. ఎట్లా జరిగిందో ఏం జరిగిందో మొత్తం మీద జరిగింది. ఆయన 2 కాళ్ళు పడిపోయినాడు, పూర్తిగా 2 కాళ్ళు. రవి నువ్వు మాట్లాడు. కాళ్ళు 2 సమానం ఉన్నాయా? ఏమి తేడా ఉందా? అంతకుముందు ఎట్లుండే? నేను కాళ్ళు చిన్న ఉండే. అమ్మ నువ్వు చెప్పి తిరుగుతామా? ఒక కాలు సన్నగుండే, ఒక కాలు లావుగుండే కదా. అంటే 2 సమానంగా లేవండి. కుడి కాళ్ళు అనేటువంటిది చిన్నగా అయిపోయింది. 2 కాళ్ళు సమానంగా లేవు. 2 కాళ్ళు ఆయన సమానంగా పెట్టండి. అసలు పాపం నరం అయితేనండి, ఈ కుడికాలు నరము ఇక్కడ నుంచి లాగేసి ఇదిగో ఇట్లా ఉంది. ఇట్లా స్ట్రైట్ గా అసలు అలా పెట్టుకుంటలేదు, ఆనెత్తలేదు. ఏళ్ళు ఇట్లా ఉన్నాయి. చూడండి, ఈ కాలు ఇలా టైట్ గా అయిపోయి నరము ఇక్కడ నుంచి క్లియర్ గా కనపడుతుందండి. నరం ఏ హాస్పిటల్లో వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఈ బాధలు, ఈ కష్టాలు మనకు పోవండి. అయ్యో 2,50,000 పెట్టావా? అసలు నేను ఎవరింట్లో అంత సేపు లేనండి. వాళ్ళ ఇంట్లో చాలా సమయం ఉన్నాను. అలా ఆయన చూస్తే ముసరోడు అనుకున్నా నేను. కుర్రోడండి, చాలా చిన్న వయసు అయింది. 40+ అంతే. నేను అనుకున్న మృద్ధుడేమో అనుకున్నా. తాళ్ళు కట్టుకుని కాళ్ళకు కాడో తాడు, చేతులు కాడో తాడు పెట్టుకుని ఉన్నాడండి, స్పర్శ లేకుండా. ఆ తాడు పట్టుకొని లేస్తే పట్టుకొని స్నానం చేసేటప్పుడు తాను పట్టుకొని కొడుకులు కూడా కాకపోయింది. రావడంగానే మంచి ఇట్లా వచ్చి చేతిలో కూర్చుంటే వచ్చి స్నానం చేసి చేపిస్తే తలకాయ లేకపోతే ఘోరంగా కొడుకులు పట్టించుకోలే. ఒకరోజు స్నానం గడ్డ వస్తే నేను గడ్డ కన్నా వస్తలేరు. మంగళూరు సార్ అదే కాకుండా నేనే గుండె చేసిన సిదర్ ఉంటుందా ఉంటుందని గుండె చేసిన ఒక్కరోజు గడ్డం గీపుడు అంటే వాళ్ళ బాధ. ఇద్దరు కొడుకులు దూరం అయిపోయారు. కూతురు ఎవరో కొద్దిగా. మొత్తం మీద ఆటో నడుపుకుంటూ ఉంటే ఆయన బతుకు మొత్తం రోడ్డు పాలైపోయింది. నడుములో ఓపిక లేదు, భూమి మీద కాలు ఆనెత్తకలేదు. ఇలా ఏళ్ళు ఇలా మడతలు అడిపోయినాయి. నేను ఒకటే మాట ఇచ్చాను, రవి నువ్వు ధైర్యంగా ఉండయ్యా, నువ్వు చాలా పెద్దవాడు ముసలోడు అనుకున్నాను. ప్రార్థన చేస్తే రూపం మారింది. బ్లడ్ ఎట్లా వచ్చిందమ్మా చేతిలో? అసలు రక్తం కాల్లో కానీ చేతులుగా బ్లడ్ లేదండి ఆయన దగ్గర. లేదు. ఇలా ప్రేయర్ చేయగానే ఎర్రగా అయిపోయింది. ఆమె షుగర్ టాబ్లెట్ వేసుకోలే, ఏం వేసుకోలేదు. షుగర్ బంద్ అయిపోయింది. షుగర్ ఉందంట, బీపీ ఉందంట. ఏ గోలు వేసుకుంటలేదు. అంతేనా?
నేను బేస్తవారం వచ్చా మీ ఇంటికి. శుక్రవారం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నీకు గోళీలు వేసుకోవాలి ఇక. గోళీలు వేసుకో, షుగర్ గోళీలు వేసుకో, బీపీ గోళీలు వేసుకో. ఎట్లా ఉన్నావు ఇప్పుడు నువ్వు చెప్పు. మంచిగా ఉన్నది ఇప్పుడు. మంచిగా ఉన్నావా? ఎట్లా అనిపిస్తున్నాడు ఇప్పుడు? అప్పటికి మనం వచ్చినప్పటికి ఇప్పటికి ఇప్పటికి పర్వాలేదు. పర్వాలేదా? ఇక వచ్చిందా పూర్తిగా నమ్మకం? ఈ వారం నడిపించాలా, వచ్చే వారం నడిపించాలా? ఈ వారం నడిపించాలా? ఎవరు తోడులేదు. ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయుడు ఆయన, ఎక్కువని స్వస్థపరచగా. స్వస్థత పరుచు యెహోవా నీవే కదా. యేసు ఆయన స్వస్థపరిచే దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే. అందుకు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని వారి పాపములు విడిచిపెడితే దేవుడు అంట వారి దేశాన్నే స్వస్థపరుస్తాడంట. ప్రియులారా, ఈరోజు ఆఫ్టర్ ఆల్ కరోనా, యేసు నామములో నేను చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ కరోనా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది కరోనా బాధితులు ఉన్నారు. ఎంతోమందిని మనం కోల్పోతున్నాం. దేవుని శక్తి లేనటువంటి వారందరూ కూడా నశించిపోతున్నారు. దేవునికి లోబడేటువంటి మనస్తత్వం లేదు. దేవునికి లోబడే మనస్తత్వం లేదు. దేవునికి భయపడే మనుషులు లేరు. అందుకని రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకు భయపడి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఆయన కనికరం గలవాడు గనుక, ఆయన కృప గలవాడు గనుక మనల్ని నశింపకుండా మనల్ని కాపాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించారా? మనలో చాలామంది అనుకుంటున్నారు, కాసేపేమో దేవుడు అంటారు, కాసేపేమో హాస్పిటల్ వైపు చూస్తారు. ఎంతమందిని చనిపోయారు మనం చూస్తుండగా. ఎంతోమంది కరోనాతో చనిపోయారు. ఈరోజు కరోనా భయంతో ఎంతోమంది రాలేకపోతున్నారు. మూతులకి పెట్టుకుంటున్నారు, చేతులు కడుక్కుంటున్నారు. అలా కడుక్కోవాలని చెప్తున్నారు, అలా చెయ్యాలి కరెక్టే. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి జ్వరం వస్తే అమ్మో కరోనా ఏమని చెప్పి భయపడిపోతున్నారు. ఒక్కింట్లో ఒక్కింట్లో ఒక మనిషికి పోతే అమ్మో అయ్యో అనుకుంటున్నారు. ప్రియులారా, గమనించండి. ఈరోజు మమ్మల్ని ప్రేమతో పిలిచిన వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు దగ్గుతుంటే తుమ్ముతుంటే ప్రార్థన చేస్తున్నాం. తగ్గిపోతున్నాయి, బాగుంటున్నారు, రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని చెడు మార్గాన్ని విడిచిపెట్టేసినట్లయితే దేవుడు అంట, నిన్ను కాదయ్యా నీ దేశాన్నే స్వస్థపరుస్తాడంట. నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు. తన పేరు తన స్వరూపులు సృజించబడిన మనుషులు ఇలాంటి మరణాలు ఎందుకు అకాల మరణాలు తెలుసా? ఎందుకు మరణాలు వస్తాయో తెలుసా? ఎందుకు వ్యాధులు వస్తాయో తెలుసా? ఎందుకు జ్వరాలు వస్తాయో బైబిల్లో ఉంది. ఎందుకు నీకు భోజనం లేకుండా అయిపోతుంది? ఎందుకు నువ్వు భోజనం తినకుండా అయిపోతున్నావు? ఎందుకు నీ వ్యాపారం బాగా జరగట్లేదు? ఎందుకు అనంటే అన్నిటికీ కోడ్ బైబిల్లో ఉంది. నీ కళ్ళు ఎందుకు కనపడతలేదు? బైబిల్లో ఉందే. ప్రియులారా, గమనించండి. ఈరోజు నాడు దేవుని మాటకు అవిధేయత ఈరోజు నాడు మనం చూపిస్తున్నాం. చాలామంది ఏదో ఈ కుటుంబం ఏదో ఎక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చినట్టుగా భర్తకి ఏదైతే భార్యకి పిల్లలకి అమ్మో అంటారు. ఒక రోజు నాడు అందరిని వదిలిపోతాం మనం, తెలుసా? ఎవరు మనతో ఉండరు, మనం ఎవరితో కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ బంధాలు అవన్నీ నా మామూలే. కానీ ప్రియులారా, నీ ఆత్మ సిద్ధంగా ఉందా? నీ హృదయము యథార్థంగా ఉందా? నీ హృదయం నిజంగా దేవుడి మీద ఉందా? అడిగారు. కొంతమంది అయితే ఎందుకు బతుకుంటే పిల్లల కోసం బతుకుతున్నానయ్యా అంటారు. ఎందుకు బతుకు? అయ్యా నా భార్య కోసం. అయ్యా నేను ఎందుకు బతు నా భర్త ఏంది? ఈరోజు కరోనా వస్తే భర్తకు భార్య ఉన్నారా? పిల్లలు ఉన్నారా? అయ్యో, అక్కడెక్కడ చుట్టూ అవతల పడైతే అంత దూరం. ఎందుకంటే కరోనా వస్తుందేమో, ఆయన చచ్చిపోతే కరోనా వస్తుంది, మనకు వస్తుందేమో అని భయం. ఈరోజు దైవజనులుగా మీకు కరోనాలు వచ్చినా, హెచ్ఐవీలు వచ్చినా, ఏమండి మీకు కుష్టి వ్యాధులు వచ్చినా, మీ శరీరాలు కుళ్ళిపోతున్నా కన్నీటితో పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. చూడండి, ఒక శరీరము ఎలా కుళ్ళిపోయిందో అక్కడ ప్రార్థన చేస్తే ఎలా తగ్గిందో చూడండి. వీడియో చేశారు పిల్లలు, చూడండి ఒకసారి. వెంకటి ఇప్పుడు పడుకుని ఉన్నాడు. ఆయన ఉదయం టిఫిన్ ఏం చేశాడు? ఉదయము చేశాడు సార్. చేశాడా? ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయిందా తినడం? అవును సార్. ఎన్నాలేదు అసలు తినక? 5 నెలలు అవుతుంది సార్.
5 నెలలు టిఫిన్ కూడా లేదు ఆయనకి. తింటానులే కానీ 1-2 తింటాను సార్. ఇక్కడ కొంచెం మంచిగా తిన్నారా? నెల రోజుల నుంచి అసలు ఏం తినలేదు సార్. ఈరోజు మార్నింగ్ ఇడికి రాగానే 2 ఇడ్లీలు తిన్నాడు సార్. ఇక్కడ ఆకలి అవుతుందని చెప్పింది సార్ ఆయన 3 గంటలకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం మట్టి ఆయనకి అట్లా ఉన్నాడు ఆయన? చూడు 5 నెలల మట్టి మంచంలో ఉన్నాడా? కాళ్ళు చాలా భయంకరంగా, అరే కడుపులో ఏమీ లేదు కదా, అయ్యయ్యో ఏదో ఉందా సార్ అని అంటాను సార్. ఇంత వంద నా కడపలో మేయకుండా అది తీయింది, అది రక్తం వస్తున్నదని అంటాను. అయ్యో కాళ్ళు అన్నీ, అయ్యయ్యో చాలా డేంజర్గా ఉన్నది కాళ్ళు. ఇవన్నీ తగ్గిపోతాయి యేసునామములో, ఆమేన్. ఈ పుండు ఎంత భయంకరంగా చూడండి. పోయిన ప్రార్థన చేయగానే ఒక్క రోజులోనే ఈ పుండ్లన్నీ మాడిపోయింది చూడండి. ఒక్క తెల్లారికే ఈ పుండ్లన్నీ మాడిపోయింది, తెల్లారికే. అసలు ఈ కాలు ఆ ఫస్ట్ రోజు చూసినప్పుడు చూడలేకపోయి మనిషిని. ఈ కాలు పాదంలో ఒక పుండు ఉంది చూడండి, ఇంత లోన ఉంటుంది. అది పాదం బాబు, ఇది కాదు పాదం చూడండి, చూపించండి. ఇదిగో ఈ కట్ అయిపోయినట్టుగా ఉంది చూడండి, అది ఎంత లావు, ఎంత లావుని గడ్డ లేదు కదా. అప్పుడు చూద్దాం చూడండి, ఇదిగో ఏమదేది నువ్వు ఆ పుండు ఒక్క రోజులో నేను మా లోపల నార్మల్ అయిపోయింది. ఇలాంటి భయంకరమైన వ్యాధులను మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ ప్రజలను బాగు చెయ్యి, నీ ప్రజలను బాగు చెయ్యి, అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారు అని విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేస్తున్నాం. తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు అందరూ ప్రాణాలు కోల్పోయారు. తాపకరమైన రోగాలు, ఈరోజు నాడు మనిషి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయో తెలుసా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీకు ఎందుకు జ్వరాలు వస్తున్నాయో తెలుసా? బైబిల్లో మనం చూస్తే అర్థమవుతుంది మనకి ఎందుకు జ్వరాలు వస్తున్నాయి, మన వ్యాపారాలు ఎందుకు నష్టాలు పోతున్నాం, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం. కష్టపడతలేదా? కష్టపడుతున్నాం. ఎవరికైనా అన్యాయం చేస్తా? లేదు, అలాంటి అన్యాయం లేదు. కానీ దేవుని విషయంలో నువ్వు సరిగా లేవు, దేవుని విషయంలో నువ్వు సరిగా లేవు, దేవుని మాట వినే విషయంలో నువ్వు సరిగా లేవు, దేవుని మార్గంలో నువ్వు నడుచుకోలేకపోతున్నావు, దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోతున్నావు. నా బలం అనుకుంటున్నావు, ఆ బలం నీకెవరిచ్చారు? దేవుడిచ్చిందే. ప్రియులారా గమనించండి, వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కనికరించబడ్డారు. ఈరోజు నాడు నీవు ఒకవేళ ఈ రోజుకి నీ పాపాలను కప్పుకున్నట్లయితే, ఈ రోజు నేను చెప్తున్నానండి, ఎవరైనా దేవుల్లో ఉన్నాను అని చెప్పి వాళ్ళు మీ ఇష్టానుసారంగా ఉంటే మీ జీవితాలు ఎప్పటికీ పైకి రావు. మంచి స్థితిలో మీరు ఉండలేరు, మంచి మార్గంలో మీరు ఉండలేరు, గర్వంగా మీరు బ్రతకలేరు. చాలా నష్టాలు, చాలా కష్టాలు, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటుంది. అందుకని నాకు వేరుగా ఉండి నువ్వేమీ కూడా తెలుసా, దేవునికి వేరుగా ఉండి, దేవునికి విరోధంగా ఉండి. అందుకని చూడండి, నా తండ్రి యోహాను సువార్త 15:1 మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు, గమనించండి. ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. జాగ్రత్త, ఎక్కడ ఫలించాలి? మనం యేసయ్యలో ఫలించాలి, యేసయ్యలో మనం ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారేసేస్తాను అన్నాడు. అంతే, కబద్దార్. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడా పాస్టరా, దేవుడు ఎక్కడున్నాడు, పాస్టరా అనుకుంటున్నావేమో. దైవజనుడు ప్రార్థన చేస్తేనే నీకు దీవెన ఉంటుంది. దైవజనుడి మీదే నువ్వు తిరుగుబాటు స్వభావం కలిగి సంఘంలో వస్తూ దైవజనుల మీద, అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, దైవజనుల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మన సంఘం గురించి నేను చెప్పట్లేదు. బయట ఈరోజు ఎన్నో ప్రాంతాల్లో ఈరోజు టీవీ చూస్తున్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎంతోమంది సేవకుడికి విరోధంగా మాట్లాడతారు, సేవకుడికి విరోధంగా జీవిస్తారు. మాకు దేవుడు అన్నాళ్ళే అనుకుంటాడు. దేవుడు, సేవకుడు, ఆయన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా కావాలి.
నాకు దేవుడు నాళ్ళు చూసుకుంటాలే నువ్వెంత అని సేవకుడిని నిజంగా కష్టపడి యథార్థంగా కష్టపడే సేవకుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. కొంతమంది సంపాదించుకునే సేవకులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం అనకూడదని నేను అన్నట్లే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాడు ఎదుగుదల అన్నవాడి గురించి నేను చెప్పట్లే. కొంతమంది దేవుని కొరకే సమస్తాన్ని విడిచిపెట్టేసి కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రజలను అందరూ దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. తినే ఆహారాన్ని కూడా వదులుకొని ఉపవాసాలతో ఉంటారు. శరీరానికి మంచి వస్త్రాలు ధరించకుండా కష్టపడే వాళ్ళు ఉంటారు. దేవుని కొరకు యథార్థంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే కొంతమందికి మంట. కొంతమందికి ఎట్లా ఉండాలంటే పాస్టర్ గారు విశ్వాసులు ఏ టయానికి వచ్చినా గద్దించకూడదు, వాళ్ళని ఏమనకూడదు. అలాంటి పాస్టర్ గారు ఉంటే అబ్బా ఆ పాస్టర్ గారు ఎంత మంచోడయ్యా అంటారు. ఏ తప్పులు చేస్తున్నా కూడా అయ్యా మీరు ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు, ఇది దేవునికి విరుద్ధమైన పని కదా, మీరు సంఘ సభ్యులై ఉండి ఈ విధంగా ఎందుకు నడుస్తున్నారంటే నువ్వేంద్ర మాకు చెప్పేదనే విశ్వాసులు కూడా ఉన్నారు. వాక్యము కొంచెంసేపు ఎక్కువ చెప్తే ఏందయ్యా వాక్యం ఓకే నీ ఇష్టానుసారం చెప్తున్నా, వాక్యం నువ్వు టైంకి రావాలా, టైంకి ముగించాలని సేవకుని నిందించి బాగా బాధలు పెట్టే వాళ్ళు ఉంటారు. అవసరమైతే ట్రాన్స్ఫర్ చేయించండి ఈయన అనేవాళ్ళు ఉంటారు. అదే కొంచెం 4 మాటలు సొల్లు మాటలు చెప్పి వాళ్ళని పొగుడుతూ ఉన్నారనుకోండి, అబ్బా ఈ పాస్టర్ గారు చాలా మంచోడండి, ఈయన ఎప్పుడైనా ఇక్కడే ఉండాలా అనుకుంటుంటారు. అయ్యా మనుషులు మిమ్మల్ని పొగిడితే అది మీకు శ్రమ. నిజమైన దైవజనుడు ఎవడో మనుషులు పొగడడో. అబ్బా మీరు చాలా మంచోళ్ళమ్మా, మీరు మంచిగా నాకు కానుకలు ఇస్తారమ్మా, మీరు ఇచ్చినట్టు ఎవరెవరమ్మా అని చెప్పేవాళ్ళని నమ్మకండి. నిజముగా మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట, మేలు కోరి ఏం చేస్తాడు, గాయం పెడతాడు. ఆ గాయం ద్వారా మనం మనసుని మార్చుకుంటాం. నా స్నేహితుడు గాయపెట్టాడని బాధపడక్కర్లే, మా సేవకుడు మమ్మల్ని గాయపెట్టాడని బాధపడక్కర్లే, మా సేవకుడు మమ్మల్ని గద్దించాడు, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని దావీదు అంటున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దుర్బీజం కలిగిన వారు ఎవరైనా సరే దేవుని సేవకుడు మాట వినరు. మంచి బీజం కలిగిన వారు దేవుని సేవకుడు మాట వింటారు, లోబడతారు. ఇంకా నా ప్రవర్తన ఇట్లుందా అని మార్చుకుంటారు, మలుచుకుంటారు, నడుచుకుంటారు. ప్రియులారా గమనించండి, మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. నీ వ్యాధి పెద్ద గొప్పదేమి కాదు అన్నాడు. చిన్నప్పుడు ఎవరో దెయ్యం ఉందిరా అనేవాడు. ఏముంది ఎక్కడుంది దెయ్యం అంటే చెట్టు మీద దెయ్యం. చెట్టు మీద దెయ్యం నాకేమీ భయం అని ఇట్లా చేతులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి దెబ్బలాడినట్టుగా. చెట్టు మీద దెయ్యాలు ఉంటాయా? దెయ్యాలు ఉండేది మనుషుల్లో ఉంటాయి, చెట్ల మీద ఉండవు. కొంతమందికి చెట్లు చూడగానే అమ్మో దెయ్యం ఉంది చెట్టు మీద. చెట్ల మీద కాదు, మనుషుల్లో ఉంటాయి దెయ్యాలు. చెట్టు మీద దెయ్యం. ఇప్పుడు మనం అనాలి కరోనా దెయ్యం మాకేమీ ఎందుకు తెలుసా, యేసు నాలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, యేసయ్య నాలో ఉన్నాడా లేడా? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు చదవండి 7:14 నా పేరు పెట్టబడినట్టు నా జనులు తమ్ము తాము తగ్గించుకుని నాకు ప్రార్థన చేసినట్లయితే ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని దేశాన్ని స్వస్థపరిచేస్తా. దేశాన్ని భారతదేశమా చూడండి. అందుకనే యోవేలు ప్రవచన గ్రంథంలో దేశమా భయపడక సంతోషించు. ఏం చేయమన్నాడు? గంతులు వేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. యెహోవా మన మధ్యలో గొప్ప కార్యాలు చేశాడు. ఓ రబాబాబాబాబా హల్లెలూయా. దేశమా భయపడక సంతోషపడు, గంతులు వేయి. ఏం చేశాడంట? యెహోవా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంత నష్టం నీకు వచ్చింది, ఎంత కష్టం నీకు వచ్చింది, ఎన్ని రోజులు నువ్వు బాధలు పడ్డావు, ఎన్ని రోజులు నువ్వు ఉపవాసాలు ఉన్నావు. యెహోవా మన మధ్యలో గొప్ప కార్యాలు చేశాడంట. ఆమేన్. అందుకని దేశమా భయపడక సంతోషించుము, యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. పశువులారా భయపడకుడి. ఏమండి అన్నారు కదా, కోళ్ళకి కరోనా వచ్చిందని చెప్పి పశువులకి కరోనా వచ్చింది, వాటికి కుక్కలకి వచ్చిందా? కుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుళ్ళిపోయి తినేస్తున్నాయి కదా, వాటికి ఎందుకు రావట్లే కరోనా? ఓ అర్థమైందా? ఎందుకు రావట్లేదు? పశువులు గడ్డి ఎక్కడంటే అక్కడ తిన్న వాటి మూతికి ఏమైనా పెట్టుకు తిరుగుతున్నాయా? చేతులు కడుక్కుంటున్నాయా?
అవి మనం తిని పడేసి ఈ కరోనా వచ్చినోడి కూడా అవి అన్నీ పడేస్తే కూడా పాపం కుక్కలు తినేస్తాయి. వాటికి ప్రాణం ఉందిగా, రక్తమే ప్రాణం మనందరికీ తెలుసా? వాటికి ఎందుకు అట్లా ప్రశ్న చేసుకోండి, ఒకసారి ప్రశ్న చేసుకోండి. నువ్వు దేవునికి లోబడతాలే, అది దేవునికి నువ్వు లోబడతాలే, నువ్వు దేవునికి విధేయత చూపించట్లే. అందుకనే మీకే వ్యాధులు వస్తున్నాయి, మీకే వ్యాధులు వస్తున్నాయి, మీకే కష్టాలు వస్తున్నాయి, మీకే బాధలు వస్తున్నాయి. దెయ్యాలు మనకే వస్తున్నాయి, కరోనా మనకే వస్తుంది, చేతబళ్ళు కూడా మనలే పట్టేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? మన లోపల అంత ఉంది. ప్రియులారా గమనించండి, రక్త మాంసాలు కలిగినటువంటి మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. నీ లోపల దేవుని ఆత్మ ఉండి కూడా ఈరోజు నాడు కరోనాతో చచ్చిపోతున్నాం, క్యాన్సర్తో చచ్చిపోతున్నాం, హెచ్ఐవిలతో చచ్చిపోతున్నాం, రకరకాలైనటువంటి వ్యాధులు రోగాలతో చనిపోతున్నాం. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణాన్ని జయించలేకపోతున్నాం. నీవు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. గూఢమైన సంగతి కూడా నీకు తెలుస్తాడు. అది ఏమైంది, ఎట్లా, ఏంటి, అది చెప్పగలవాడు ఆయన ఒక్కడే. నా ప్రియులారా తలలు వంచండి. ఆయన ఎంతోమంది వేదన పడుతున్నారు ప్రభా, ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా, ఎంతోమంది నాయన అనేకమైనటువంటి బాధలు ఉన్నారు, కుటుంబాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలు అయ్యా మరణాలకు గురైపోతున్నాయి. అయితే మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ కరోనా ఆనాడు ఇశ్రాయేలు మధ్యలో తాపకరమైనటువంటి ఆ సర్పాలను పంపినప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ స్వస్థపరిచావు నాయన. వీళ్ళందరూ మీ యేసయ్యా నీ ప్రియకుమారుడు యేసు పాదాల దగ్గరికి వచ్చి వారు స్వస్థత పొందుకొందురుగాక. ప్రభువా ప్రతి ప్రజలు ప్రతి బిడ్డ పశ్చాత్తాపడునుగాక, కనికరం పొందుదురుగాక. మా దేశం నుంచి ప్రపంచం నుండి యేసు నామములో నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలందరి పాపముల నిమిత్తంగా ప్రార్థిస్తూ మేము పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ప్రభువా ఈ కరోనా నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837, IFSI కోడ్ SBIN 001332, రాయ్ దర్గా బ్రాంచ్ మణికొండ.